హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. అండ్ అందరికీ కూడాను అండి రాఖీ శుభాకాంక్షలు అండి. అండ్ ఈరోజైతే రక్షాబంధన్. సో మా పిల్లలిద్దరిని రెడీ చేస్తానండి పొద్దున్నే. అండ్ వాళ్ళిద్దరూ రెడీ అయిపోయారు రాఖీ కట్టడానికి మా అమ్మాయి, కట్టించుకోవడానికి మా అబ్బాయి అండి. అండ్ సో వాళ్ళిద్దరితో రాఖీ సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారండి చక్కగాని. అండ్ అదిగోండి మా అమ్మాయి రాఖీ కట్టుతుంది వాడికి చక్కగాను. అండ్ ఇద్దరికి సేమ్ కలర్ డ్రెస్సెస్ వేశాను, చక్కగా బాగుంటారని చెప్పేసి చూడడానికి. అండ్ ఇద్దరు హ్యాపీగా అయితే రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ రాఖీ కట్టిన తర్వాత అక్క గిఫ్ట్ ఇస్తావారా అంటే, అక్క గిఫ్టా, నాకు కావాలి అని గొడవ పెట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ చూడండి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, అక్క మనకి రాఖీ కట్టితే మనం గిఫ్ట్ ఇవ్వాలి నాన్న అని వాడికి చెప్తున్నాను. చెప్పినా కూడా వాడికి కొనలేదు, వాడికి తెలియదని ఏడుపు. అండ్ ఆల్రెడీ వాడికి ఒక వాచ్ ఉంది, ఒక 1 వీక్ బ్యాకే తెచ్చాం వాడికి వాచ్. అండ్ తనకు కూడా వాచ్ కొన్నామండి, సేమ్ ఇంచుమించు సేమ్ ప్యాటర్న్లో తనకి ఇంకో వాచ్ కొన్నాము. అండ్ తనకి ఆ వాచ్ గిఫ్ట్ ఇచ్చాము ఈరోజైతే మాత్రం. అండ్ తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అండ్ మా వాడు మాత్రం వాడికి ఇంకొక వాచ్ కొనలేదని చెప్పి మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. కానీ వాడికి చెప్పాను మళ్ళీ కొనిస్తాను అని చెప్పి. సో సరే అని ఇంక అడ్జస్ట్ అయ్యాడు. అక్కకి వాచ్ పెడదాం రా నాన్న అంటే ఇంకా వాచ్ కూడా వాడితో పెట్టించడానికి ట్రై చేశాను. ఇంకా సరే వాడికి ఇంకో కొత్త వాచ్ మళ్ళీ చూసేసరికి మొన్నే రీసెంట్గానే కొన్నాం, ఇంకా దాన్ని చూసుకుంటూ ఉండిపోతున్నాడు వాడు. ఇంకా సరే అని నేనే పెట్టాను వాచ్ మా అమ్మాయికి. అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చూడండి విసుగుపోతున్నాడు, నాకు వాచ్ లేదు నాకు వాచ్ లేదని. చేతిలో ఆల్రెడీ వాడికి వాచ్ ఉంది, ఇంకో వాచ్ లేదు అంటున్నాడు చూడండి వాడు. అలా ఉంటుంది వాడితోని. అండ్ మొత్తానికి అయితే మా రాఖీ పండుగ ఇలా సింపుల్గా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి. మా పిల్లలిద్దరితోని హ్యాపీగా సెలబ్రేట్ చేశాను. అండ్ వాళ్ళిద్దరికి నచ్చిన స్వీట్స్ కూడా నేను ప్రిపేర్ చేశానండి ఇంట్లోనే. అండ్ సో ఈరోజు అయితే మాత్రం హ్యాపీగా పిల్లలిద్దరితో ఎంజాయ్ చేశానండి. ఇదన్నమాట అండి మా రక్షాబంధన్ సెలబ్రేషన్స్. సో మీరందరూ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ఆశపడుతున్నానండి. హ్యాపీ రక్షాబంధన్.